రెహమాన్ గారితో పనిచేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? వాడు నరరూప రాక్షసుడు అంటే ఎందుకు ఇన్ని పేజీలు నోట్స్ వాయించి ఒక రీల్కి మళ్ళీ ఇంకో రీల్ కంపోజ్ చేసే లోపల ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో అట్లీస్ట్ నేను ఒక రౌండ్ వేసి వస్తుంటాను. మనం దానికి కూడా లేవడు, అప్పుడు కూడా హెడ్ ఫోన్ వేసి ప్రాక్టీస్ చేస్తుంటాడు. మీరు ఇది రాక్షసుడు అనుకుంటున్నాను. సో దట్స్ వాట్ ఈజ్ ఆల్వేస్. తన దగ్గర మీరు ఒక డిఫరెంట్గా నేర్చుకుంది ఏదైనా ఉందా? ఈరోజు రికార్డింగ్ అంటే ఎవరి ట్రాక్లు వాళ్ళదే. కీబోర్డ్ వాయించుకుని వాడు వెళ్ళిపోతాడు, మరి ఫ్లూట్ వాడు ప్లేయర్ వస్తాడు, ఆ ఫ్లూట్ ప్లేయర్ వెళ్ళిపోతాడు. ఆ రోజులు అది కాదు, మొత్తం 50 మంది ఉంటారు ఒకే హాల్లో. చిన్న ఎవ్వరు ఒక చిన్న తప్పు వేస్తే అందరూ మన్నే చూస్తుంటారు. ఈ స్టైలు తీసుకొచ్చి నాశనం చేసింది మేమే అని చెప్పుకోవాలి. ఫస్ట్ రెహమాన్ చేశాడు, దాని తర్వాత నేను. అంటే మల్టీ ట్రాక్స్ వచ్చిన తర్వాత సో సౌండ్ క్వాలిటీ ఆల్సో ఇంప్రూవ్. ఆ రోజు మీరు రికార్డ్ చేసిన సాంగ్ వినండి, ఈరోజు 2 days సౌండ్ వింటే ఎంత డిఫరెన్స్ ఉంది. రెహమాన్ గారితో పనిచేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? వాడు నరరూప రాక్షసుడు అంటే ఎందుకు ఇన్ని పేజీలు నోట్స్ వాయించి ఒక రీల్కి మళ్ళీ ఇంకో రీల్ కంపోజ్ చేసే లోపల ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో అట్లీస్ట్ నేను ఒక రౌండ్ వేసి వస్తుంటాను. మనం దానికి కూడా లేవడు, అప్పుడు కూడా హెడ్ ఫోన్ వేసి ప్రాక్టీస్ చేస్తుంటాడు. మీరు ఇది రాక్షసుడు అనుకుంటున్నాను. సో దట్స్ వాట్ ఈజ్ ఆల్వేస్. తన దగ్గర మీరు ఒక డిఫరెంట్గా నేర్చుకుంది ఏదైనా ఉందా? ఈరోజు రికార్డింగ్ అంటే ఎవరి ట్రాక్లు వాళ్ళదే. కీబోర్డ్ వాయించుకుని వాడు వెళ్ళిపోతాడు, మరి ఫ్లూట్ వాడు ప్లేయర్ వస్తాడు, ఆ ఫ్లూట్ ప్లేయర్ వెళ్ళిపోతాడు. ఆ రోజులు అది కాదు, మొత్తం 50 మంది ఉంటారు ఒకే హాల్లో. చిన్న ఎవ్వరు ఒక చిన్న తప్పు వేస్తే అందరూ మన్నే చూస్తుంటారు. ఈ స్టైలు తీసుకొచ్చి నాశనం చేసింది మేమే అని చెప్పుకోవాలి. ఫస్ట్ రెహమాన్ చేశాడు, దాని తర్వాత నేను. అంటే మల్టీ ట్రాక్స్ వచ్చిన తర్వాత సో సౌండ్ క్వాలిటీ ఆల్సో ఇంప్రూవ్. ఆ రోజు మీరు రికార్డ్ చేసిన సాంగ్ వినండి, ఈరోజు 2 days సౌండ్ వింటే ఎంత డిఫరెన్స్ ఉంది.